యాక్చువల్ గా అయితే అక్కడ పర్మిషన్ ఇచ్చింది 130, కానీ అక్కడ పెట్టుకుంటుంది మాత్రం 200కు పైగా ఉన్నాయి అనే సమాచారం ఉంది. సో మరి దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? అప్పుడు సమాచారంతోనే అధికారులందరూ కూడా ప్రజల్ని మోసం చేయడం తప్పించి ఇంకేమీ లేదు. వాళ్ళే ఎంక్వైరీ చేస్తే 110 షాపులు తేలయ్యి, అంతకంటే ఎక్కువ లేవని ఇదే జీవీఎంసీ కమిషనర్, అధికారులు, ఏడీసీ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తే స్టేట్ వెండర్స్ కార్డు ద్వారా చెక్ చేస్తే 110 వచ్చాయి. ఈ 110 శాశ్వతం, దీన్ని బట్టే మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఇంకో పక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మేము వస్తే పేద ప్రజలకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఏ పేద ప్రజలకి న్యాయం చేశారో చెప్పాలి. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకి న్యాయం చేస్తున్నారు కానివ్వండి, పేద ప్రజలకు వాళ్ళకి న్యాయం చేయట్లేదు. ఎవరి కోసం వీళ్ళు బతుకుతున్నారంటే రోడ్డు మీద బతికే వాళ్ళ కడుపులు కొట్టడానికి వీళ్ళు వచ్చారు అధికారంలోకి. రోడ్డు మీద బతికే వాళ్ళకి వీళ్ళు అడుక్కొని రోజు ఫైనాన్స్ తీసుకొని పెట్టుబడులు పెట్టి స్వయం ఉపాధితో బతికే వాళ్ళ కడుపులు కొడతారా వీళ్ళు కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు అదేనండి చెప్పారు మీకు, వంశీకృష్ణ గారు అదే, చంద్రబాబు నాయుడు గారు మీకు అదే చెప్పారండి, లోకేష్ గారు మీకు అదే చెప్పారండి, బీజేపీ ప్రభుత్వ నాయకులు ఇదేనే చెప్పారండి మీకు. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? అసలు రోడ్డు మీద అన్నమా రామచంద్ర ఫైనాన్స్ తీసుకొని 110 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి తెచ్చి రోడ్డు మీద మేము బతుకుతుంటే మా కడుపులు కొట్టడం అనేది ఎంత అన్యాయం అండి, అసలు ఎంత దుర్మార్గం అండి. ఎవడో షాపింగ్ మాల్ పెడితే ఆడి కోసం మా షాపులు తీసేయడం అండి ఇంత దుర్మార్గం. మా పొట్టల మీద కొడుతుంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఏ పార్టీకి లేదని హెచ్చరిక చేయదలుచుకున్నాను.